రాష్ట్రం పురోగమిస్తోంది. దేశంలోని అన్ని ప్రాంతాల కంటే అగ్రగామిగా అడుగులు వేస్తోంది. ఎందులోనో తెలుసుకుంటే ఆందోళనతో గుండె పట్టుకుంటారు. శ్రీహింసలో మనం మునుముందుకు దూసుకుపోతున్నామని తాజా నివేదిక ఒకటి బయటపెట్టింది. అత్యాచారాలు, అఘాయిత్యాలు, పీడనలు, తాడనలు, విధ్వంసం అన్ని మనకే దాపురించాయా? ఏమిటా నివేదిక? అది చెప్పిన నిజాల సంగతి ఏంటో ఈ రోజు 30 minutes లో చూద్దాం. ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్న శోకంతో మరో మహాభారతం, ఆరవ వేదం, మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం. హరితాంధ్రప్రదేశ్, అన్నపూర్ణ ఇలా మన రాష్ట్రానికి ఎంతో ఘనమైన కీర్తి కిరీటాలే ఉన్నాయి. కానీ ఇప్పుడు మరో కొత్త కిరీటం ధగధగా మెరిసిపోతోంది. అది గత వైభవాన్ని కాలదన్ని తన ప్రాభవాన్ని పెంచుకుంటోంది. దట్ ఈస్ హింసాంధ్రప్రదేశ్. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అని పెద్దగా ఇక రాగాలు తీయాల్సిన పని లేదు. ఆడపిల్ల అంటే అమ్మ కడుపులోనే కష్టాలు మొదలయ్యే చోట. ఈ చేదు నిజాలు తెలిస్తే ఇక ఎవరు ఆడపిల్లలు పుట్టాలని కోరుకోరేమో. ఏమిటా నిజాలు? ఇదిగో మీరే చూడండి. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. అష్టంలో పుట్టెనని అమ్మా జస్టదనంటున్నారా? ఈ పాడు లోకములో అమ్మా హీనంగా చూస్తున్నారా? ఆడదని అంటున్నారా అమ్మా, పాడుని తిడుతున్నారా? అష్టంలో పుట్టిన కృష్ణున్నేమో దేవుడని అంటున్నారా? నన్నేమో పాడుని తిడుతున్నారా? మొత్తం స్త్రీ జాతి గుండె చెలమల్లోంచి ఉబికి వస్తున్న ఈ కన్నీటి పాట వింటే కరిగిపోని రాయి కూడా ఉండదు. ఎందుకీ దుస్థితి? ఏ స్వార్థం, ఏ దుర్మార్గం, ఏ పాపం, ఏ దౌర్జన్యం ఈ దుఃఖ సంగీతానికి పునాది వేసింది? ఆలోచిస్తే తల్లడిల్లని మాను మాకు కూడా ఉండవు. ఆడపిల్లల ఈ దయనీయ స్థితికి మన రాష్ట్రం పరమోదాహరణగా మారనుందా? నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అందిస్తున్న సమాచారం చూస్తే ఇక ఈ రాష్ట్రంలో ఎవరు ఆడపిల్లల్ని కనాలంటేనే ససేమీరా అనే అవకాశం ఉంది. నెత్తి మీద భారం అవుతుందనో, వరకట్నం ఎలా కూడబెట్టాలనో, పరాయి ఇంటిదే కదా అన్న పాడు తలంపుతోనో ఇప్పటికే ఆడపిల్లల్ని తల్లి పేగులోనే పీక పిసికేస్తున్న కసాయి మూకలున్నాయి. ఎదిగేది నన్ను చూసి అమ్మా ఏడుస్తున్నావా? లక్షల కట్నాలు అమ్మా ఎట్లా ఇస్తానని, కడుపులోనే ఆడబిడ్డంటే అమ్మా కరగదీస్తున్నారా? ఆడబిడ్డలను వద్దనుకుంటే సృష్టికి మూలమేది, రేపేమో జగతికి మార్గమేది. అసలే ఆడబిడ్డల పట్ల లోకం సౌతి తల్లి ప్రేమ చూపిస్తోంది. దీనికి తోడు ఇప్పుడు తాజాగా వెలువడిన లెక్కలు చూస్తే ఆడపిల్లని కనడం కంటే గొడ్రాలుగా ఉండడమే మేలని చాలా మంది తల్లులు భావించే ప్రమాదం ఉంది. అత్యాచారాల్లో మనదే అగ్రస్థానం, అఘాయిత్యాల్లో మనమే ముందు, వేధింపులు బాధింపుల్లో మనమే ఫస్ట్, యాసిడ్ దాడులు, కత్తివేటులు, కిరాతక కీచకుల్లో మనల్ని కొట్టేవాడే లేడు. ఏమిటిదంతా అని ఆశ్చర్యపోవద్దు. స్త్రీలపై సాగుతున్న అమానుష దాడుల్లో మన రాష్ట్రం అగ్రస్థానాన్ని దక్కించుకుంది. తాజా నివేదికలు చెప్తున్న భయంకర నిజం ఇదే. మనకు తెలిసిన ప్రణీతలు, అనూషలు, శ్రీలక్ష్ములు కొందరే. వేలాది ప్రణీతలు, అనూషలు నిశ్శబ్దంగా బలైపోతున్నారు. వరకట్నం పేరు మీద కొందరు, ప్రేమ పేరు మీద కొందరు, అనుమానం భూతానికి ఇంకొందరు రాష్ట్రంలో ఎక్కడో ఒక మూల రోజు కుప్పకూలిపోతున్నారు. మౌన వేదనలో, రోదనలో కృంగిపోతున్నారు. ప్రాణాలు పోగొట్టుకుని కొందరు, చావు తప్పి సజీవ శవాలుగా మిగిలి కొందరు, నిత్యం కనిపించని దాడుల్లో కొందరు కుమిలిపోతున్నారు, కునారిల్లిపోతున్నారు. తాజా సమాచారం అందిస్తున్న మృత్యు వార్త ఇదే. ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో రక్తాశ్రులు
30 minutes లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. అసలు నివేదికలో ఏముందో బ్రేక్ తర్వాత చూద్దాం.